హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఎండాకాలం వెళ్ళి వర్షాకాలం వచ్చేసింది కదండి. సీజన్ చల్లగా మారిపోయింది, వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆషాఢం వెళ్ళి శ్రావణం వస్తుంది. ఈ సీజన్లో వాకాయలు వస్తాయి. వాకాయలని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. తెలంగాణలో అయితే కలిమికాయలు అని అంటారు, ఆంధ్రాలో అయితే వాకాయలను పిలుస్తారు. ఇక ఇవి ముదురు గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో, వైట్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ లో రెండు రకాలైతే నేను ఎప్పుడూ చూస్తూ ఉంటానండి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ రెండు రకాలు నేను చూశాను. నార్త్ ఇండియాలో అయితే వీటి సైజు కొద్దిగా పెద్దగా ఉండి 2-3 రంగుల్లో ఈ కాయలు దొరుకుతాయి. మనకంటే నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా కాపు కాస్తాయి. మార్కెట్లో అయితే రాసులుగా పోసి అమ్ముతారు. ఇప్పుడైతే ఇక్కడ కేజీ 120 నుంచి 100 రూపాయల దాకా ఉన్నాయండి. మరి మీకు ఈ రంగులు కాకుండా ఇంకా ఏమైనా తెలుసా? తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీటి పేరు ఇంకా ఏదైనా ఉంటే నాకు కామెంట్స్ లో చెప్పండి ప్లీజ్. ఈ వాకాయల్ని తినటం వలన బెనిఫిట్స్ తెలిస్తే మీరు అస్సలు వదలకుండా తింటూనే ఉంటారండి. ఇవి సీజన్లో మాత్రమే వస్తాయి కాబట్టి ఈ సీజన్లో తప్పకుండా తినండి. రోజు తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే దీనిలో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నేను ఇక్కడ ఈ వాకాయ బెనిఫిట్స్ గురించి చెప్పట్లేదండి. గూగుల్లో మీరు వాకాయ బెనిఫిట్స్ అని టైప్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మన శరీర భాగంలో ఏ సమస్య అయినా ఇది చాలా ఉపయోగపడుతుంది. అందుకే మన ప్రకృతి మాత మనకి ఏ సీజన్లో ఏ కాయలు ఏ పండ్లు మనము తినాలి అని తెలుసుకుని వాటిని మనకు అందిస్తుంది. తప్పకుండా సీజన్లో వీటిని ఏదో ఒక రూపంలో తినండి. నేను ఇక్కడ ప్రయోజనాలు చెప్పట్లేదు, వీడియో లెంత్ అయిపోతుంది కదా, మరి మీకు బోర్ కొడుతుంది, అందుకని చెప్పట్లేదు. వీటి ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని నేను కొన్ని రెసిపీస్ని అయితే ఇక్కడ ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. తప్పకుండా చేసుకొని తినడానికి ప్రయత్నం అయితే చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి మన పెద్దలు. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో చేసిన పదార్థాలే తినాలి. అలాగే సీజన్లో వచ్చే కాయల్ని పళ్ళని మనం తింటూ ఉండాలి. ఇవి కొన్ని వండుకొని తినాల్సి వస్తుంది, కొన్ని ఏమో అలాగే పచ్చిగానే తినవచ్చు. అందులో ఈ కలిమికాయలు పచ్చిగా తినొచ్చండి, మరి ఉడకబెట్టి బాగా వేపేసి అలా తినక్కర్లేదు. అలా తింటే గనక వీటి యొక్క ప్రయోజనాలు మనకి అందవు. కలిమి అంటే అదృష్టము, ఐశ్వర్యము అని అర్థం కదా. కలిమికాయలు అని అందుకే పేరు పెట్టి ఉంటారు. వీటిని తింటే మనకి కలిమి కలిగినట్లేనండి. మనము ఆరోగ్యంగా ఉంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, డబ్బు ఖర్చు కూడా కాదు. డబ్బు ఖర్చు కాలేదు అని అంటే మన ధనము మన దగ్గరే ఉన్నట్లే కదండి. దీన్ని బట్టి చూస్తే మనకి కాయలు తింటే సర్వ రోగాలు నివారణ అవుతాయని అర్థమవుతుందండి. తప్పకుండా మీరు ఈ సీజన్ లో వచ్చే ఈ వాక్కాయలను అయితే ఉపయోగించి రెసిపీస్ అయితే చేసుకోండి. మన తల నుంచి కాలు బొటన వేలి వరకు ఏ సమస్యలున్నా కూడా ఈ వాక్కాయ వల్ల మనకి నయమవుతాయండి. అందుకని తప్పకుండా ఈ సీజన్ లో అయితే వీటిని తినండి. అందుకని నేను ఇక్కడ కొన్ని రెసిపీస్ అయితే చూపిస్తాను. ఈ వాక్కాయలతో ముందుగా పప్పు ఎలా చేయాలో చూద్దామండి. వాక్కాయలతో పెసరపప్పుతో గాని, శనగపప్పుతో గాని, కందిపప్పుతో గాని పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో రుచిగా ఉంటుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా. ఈ వర్షాకాలంలో ఈ విధంగా తింటే నోటికి రుచిగా ఉండడమే కాకుండా మన శరీరాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నానండి. 1 కప్పు నిండుగా తీసుకుని శుభ్రంగా కడుక్కుని కొద్దిసేపు నానబెట్టి ఉంచుకున్నాను. తర్వాత ఏ కప్పుతో అయితే నేను కందిపప్పు తీసుకున్నానో ఆ కప్పుతో కొంచెం వెల్తిగా వాక్కాయలు తీసుకున్నానండి. వాక్కాయల్ని మధ్యకి కట్ చేస్తే గింజలు వస్తాయి, ఆ గింజలు తీసేసి ఈ విధంగా ముక్కలుగా చేసుకున్నాను. తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఈ కుక్కర్లో పెట్టి 4-5 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అయితే ఈ పప్పు వాకాయలు కలిపితే పప్పు మెత్తగా ఉడకదండి, కొంచెం పలుకు పలుకుగా ఉంటుంది. మాకు అలాగే కావాలని అలా వేశాను. మీరు మెత్తగా కావాలనుకుంటే పప్పు విడిగాను, వాకాయ ముక్కల్ని విడిగాను ఉడికించుకోండి. తర్వాత ఈ పప్పుకి తాలింపు పెట్టుకోవాలండి. మూకుడు పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర హాఫ్ స్పూన్ చొప్పున వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు అంటే 1 గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు. తర్వాత 2-3 ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత కరివేపాకు. ఈ బాగా వేగిన తర్వాత పప్పులో కలిపేసుకోవడమేనండి. అంతే అండి. ఇవి చూడండి, పప్పు కొద్దిగా బద్దలుగానే కనిపిస్తుంది కదా, కానీ బాగానే మెత్తగానే ఉడికిందండి. మెత్తగా కావాలంటే మీరు నేను ఇందాక చెప్పినట్టు విడివిడిగా ఉడికించుకొని కలిపేసి తాలింపు పెట్టేసుకోండి. అంతే అండి. ఎంతో రుచిగా కారంగా పుల్లగా ఈ విధంగా పప్పునైతే చేసుకోండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి
ఎలా తిన్నా కూడా బాగుంటుంది. జొన్న రొట్టెలోకి తిన్నా కూడా బాగానే ఉంటుంది. ఓసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా మందికి తెలుసండి, తెలియని వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు వాకాయి కొబ్బరికాయ పచ్చడి చేసి చూపిస్తానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక చిప్ప కొబ్బరికాయ ముక్కలండి చిన్న చిన్న ముక్కలుగా చేసి శుభ్రంగా కడుక్కొని ఈ మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను. తర్వాత వాకాయ ముక్కలండి, మనము కొబ్బరికాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో దానికంటే కొద్దిగా తక్కువగా తీసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు 5-6 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. తర్వాత పావు చెంచా పసుపు వేసుకోవాలండి. తర్వాత ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా రుబ్బుకోవాలండి. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలండి. ఈ పచ్చడిని మనము బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, వడ ఇలా దేనిలోకైనా తినొచ్చు. అలాగే అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడికి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. మూకుడు పెట్టుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకుని ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకొని పచ్చడిలో కలిపేసుకోవాలండి. అంతే అండి, ఈ పచ్చడి రెడీ అయిపోతుంది. మరో రెసిపీ చూపించబోతున్నానండి. వాక్కాయతో పులిహార చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు, మామిడికాయ, నిమ్మకాయ పులిహార కంటే బాగుంటుంది. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుని శుభ్రంగా కడుక్కున్నానండి. 2-3 సార్లు కడుక్కోవాలి. తర్వాత ఒక గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున నీళ్ళైతే పోస్తున్నానండి. మా ఇంట్లో బియ్యానికి ఈ విధంగా గ్లాస్కి 3 గ్లాసుల నీళ్లు పోసి ఉడికిస్తేనేమో బాగా ఉడుకుతుందండి. పొడి పొడిగానే అవుతుందండి. మీ బియ్యానికి తగ్గట్టుగా మీరు నీళ్లు పోసుకుని ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు వాక్కాయ ముక్కలు వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నీళ్లు పోయకుండానే మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. తర్వాత ఒక బాణీ పెట్టుకుని పులిహార పోపుకి ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనం అన్నాన్ని ఈ బేసన్లోకి తీసేసుకుందాం. అన్నం మొత్తం తీసేసుకున్న తర్వాత వెంటనే మనము వాక్కాయ ముద్దని కలిపేసుకుందామండి. మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ వాక్కాయని కలిపేసుకుందాము. కొద్దిగా ముందు కలిపి చూసుకోండి. మీ పులుపుకి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేను ఒక గ్లాస్ బియ్యానికి అంటే 250 గ్రాములండి. దానికి 1 కప్పు వాక్కాయ ముక్కలు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. నాకు ఈ రైస్ కి ఈ పేస్ట్ మొత్తం కూడా సరిపోయిందండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా వేస్తే అన్నము పొడి పొడిగా అవుతుంది. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే ఈ వాక్కాయ పేస్ట్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ వేడికి కొద్దిగా మెత్తబడుతుందండి వాక్కాయ పేస్ట్. ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఉంచుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను. కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలండి. 1 గుప్పెడు జీడిపప్పు వేస్తున్నానండి. ఇవి బాగా వేయించుకోవాలి. తర్వాత 4-5 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోవాలండి. ఇవి బాగా వేయించుకోవాలి. పప్పులు బాగా ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. తర్వాత 4 రెమ్మల కరివేపాకు వేస్తున్నానండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పప్పులు అన్నీ కూడా బాగా వేగిపోయాయి. అన్నంలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. తర్వాత ఈ పోపు వేసి బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు. చింతపండు ఉడకబెట్టి గుజ్జు తీసి కలపడం అదేం కాకుండా ఈ విధంగా మీరు వాక్కాయలతో పులిహార చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి రెండు కూడా మనకి లభిస్తాయి. గుమగుమలాడుతూ మనకు పులిహార అయితే రెడీ అయిపోయిందండి. వాక్కాయతో పులిహార స్పెషల్గా మీ గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టండి. ఈ సీజన్లో తప్పకుండా వారానికి ఒకసారన్నా ఈ విధంగా చేసుకొని తినండి. వాక్కాయ పులిహార మీకు నచ్చిందా? నచ్చితే 10 మందికి తెలియజేయండి. అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఏ శుభకార్యాలైనా చేసుకోవచ్చు. అలాగే మనం అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చండి. మరో రెసిపీలో వాక్కాయతోటి స్ప్రౌట్స్ తోటి మంచి రుచికరమైన సలాడ్ చేసి చూపిస్తానండి. ఈ సలాడ్ ఎంతో టేస్టీ, యమ్మీ అండ్ హెల్తీ సలాడ్ అండి. ఈ సలాడ్ డయాబెటీస్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా ఈ సలాడ్ తీసుకుంటే చాలా ఉపయోగపడుతుందండి. అలాగే ఇడ్లీ, దోశ ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు కాకుండా హెల్తీగా తినాలనుకునే వారికి ఈ సలాడ్ ఎంతో ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సలాడ్ లో కూడా అన్ని పచ్చివే వేస్తున్నామండి. ఏవి కూడా ఫ్రై చేసి అలా వేయట్లేదు. చాలా హెల్దీ అండి. అందులోనూ మనము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న వాక్కాయల్ని ఉపయోగించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఉపయోగిస్తున్నాము. చాలా హెల్దీ సలాడ్ అవుతుందండి. ఈ విధంగా నేను వాక్కాయ ముక్కల్ని కట్ చేసి విత్తనాలు తీసేసి ఒక గుప్పెడు ముక్కలు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటున్నానండి కారానికి తగ్గట్టు. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇవన్నీ స్ప్రౌట్స్ అండి. శనగలు, పెసలు, ఉలవలు, బొబ్బర్లు, కందులు, మినుములు వీటన్నిటిని కూడా నానబెట్టేసి రాత్రి నానబెట్టి ప్రొద్దుటే బట్టలో మూట కట్టి పెట్టుకున్నాను. రాత్రి మూట కడితే పొద్దుటికల్లా మనకి మొలకలు వస్తాయి. మనము సాయంత్రానికి ఇది చేసుకోవచ్చండి, ఇంకా బాగా మొలకలు వస్తాయి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఈ మొలకలన్నీ వేసుకోవాలి. తర్వాత దానిలో పచ్చి కొబ్బరి తురుము ఒక 1/2 కప్పు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ తరుగు సన్నగా తరుక్కున్నది, అలాగే సన్నగా తరిగిన పుదీనా వేసుకోవాలండి. సన్నగా తరుక్కుని పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఈ బౌల్ చిన్నదైపోయిందండి. మరో పెద్ద బౌల్ తీసుకుంటాను, అందులోకి మార్చేశాను. తర్వాత అన్నీ మిక్స్ చేయాలండి. వాక్కాయల్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. వాక్కాయ పేస్ట్ మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. దీనిలో బటర్ కానీ, ఒక టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్ కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసి బాగా కలపాలండి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, కొద్దిగా బటర్ కూడా వేసుకున్నాను. కొద్దిగా క్రీమీగా ఉంటుందనేసి బాగుంటుందని వేసానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఆయిల్ ఏమీ వేయకుండా అలాగే తినేయచ్చు. యమ్మీ టేస్టీ హెల్దీ సలాడ్ రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. ఈ సలాడ్ మీకు నచ్చిందా? నచ్చితే 10 మందికి తెలియచేయండి. అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న వాక్కాయతో నేనైతే రెసిపీలు అయితే చూపించానండి. విడివిడిగా ఒక్కొక్క వీడియో చేయొచ్చు, కానీ అన్ని ఒకే దగ్గర ఉంటే మీరు ఈజీగా చూసుకొని చేసుకుంటారని ఒకే వీడియోలో ఈ 4 రెసిపీలు అయితే చేశానండి. మరో వీడియోలో మరికొన్ని వాక్కాయ రెసిపీలతో మీ ముందుకు వస్తానండి. రాబోయే వీడియోలని తప్పకుండా చూడండి. అందుకని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.